హలో నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూస్తున్నాం డీజీ ప్రాడక్ట్స్ అండి. డీజీ ప్రాడక్ట్స్ ఈ రోజు మీ ముందు తీసుకొచ్చింది వెస్ట్ ఫేసింగ్ లో మనకి కార్ పార్కింగ్ ఉండేలాగా డబుల్ బెడ్రూమ్ అండి. ఇది 2 స్టేర్ల డబుల్ బెడ్రూమ్ అండి. చూసారా, ఇంటి ముందు అయితే 21 అడుగు రోడ్డు, 21 అడుగు రోడ్డుతో మనకి విత్ కార్ పార్కింగ్ అయితే నీట్ గా తీసుకొచ్చారు. లోపలికి వెళ్ళి చూద్దామండి. మనకి ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే మనకి కారు లోపలికి వెళ్ళే విధంగా నీట్ గా అయితే ఎంట్రన్స్ ఇలా ఉంది. చూడండి, మన కారు కూడా నీట్ గా అయితే లోపలికి వచ్చేసింది. మొత్తం గ్రానైట్ అయితే తీసుకొచ్చారు. ఇంటికి గ్రానైట్ ఎక్కువ వాడడం జరిగింది. ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ నీట్ గా ఉంది. చూడండి, విశాలంగా అయితే మన కార్ పార్కింగ్ తీసుకొచ్చారు. 1 కాదు 2 కార్లు పెట్టుకునే విధంగా నీట్ గా అయితే విశాలంగా ఉంది. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇటు వచ్చేసరికి ఇక్కడ వాషింగ్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ వచ్చే విధంగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ అనేది తీసుకొచ్చారు. ఇదేమో ఉత్తర దారం అండి. ఉత్తర దారంలో మనకి సింగిల్ బెడ్రూమ్ కి ఎంట్రన్స్ అండి. టేక్ గుమ్మం టేక్ డోర్స్ అయితే నీట్ గా ఇచ్చారు. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేషియస్ గా పెద్దదిగా సీలింగ్ డిజైన్ తో నీట్ గా ఉంది. హాల్ లో నుంచి మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. చూడండి, బెడ్రూమ్ చూసారా ఎంత పెద్దదిగా విశాలంగా అయితే ఉందో. అదే విధంగా సీలింగ్ డిజైన్ కూడా ప్రతి రూమ్ కి కొత్తగా తీసుకురావడం జరిగింది. అలాగే గ్రానైట్ గుమ్మాలు, గ్రానైట్ కిటికీలు గుమ్మాలు గ్రానైట్ అండి. టోటల్ గా గ్రానైట్ ఎక్కువ వాడడం జరిగింది. అలాగే మనకి హాల్లో నుంచి కిచెన్ ఎంట్రన్స్ అండి. కిచెన్ కూడా చాలా బాగుంది. లేడీస్ కి నచ్చే విధంగా చాలా చక్కగా గ్రానైట్ టైల్స్ తో తీసుకొచ్చారు. అలాగే దేవుడి మందిరం కూడా ఇచ్చేసారండి. మనకి హాల్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. నీట్ గా చూడండి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి గ్రానైట్ తో నీట్ గా అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూసాం కదండి, కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి చాలా చక్కగా ఉత్తర దారంతో సింగిల్ బెడ్రూమ్ అనేది తీసుకొచ్చారు. కింద సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే మనకి నీట్ గా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది మొత్తం బాల్కనీ ఏరియా అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ అయినా కానీ మనకి తూర్పు మెట్లు అనేది ఇచ్చారు. మెట్లతో తూర్పు సింహద్వారం అనేది నీట్ గా తూర్పు సింహద్వారం తీసుకొచ్చారు. అందువల్ల మనకి తూర్పు కూడా వెంటిలేషన్ బాగుండిద్దండి. చూడండి, గాలి వెలుతురు కూడా చాలా చక్కగా వస్తుంది. చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుండిద్ది. దీనికి వచ్చేసరికి మనకి వెస్ట్ అయినా కానీ మనకి తూర్పు సింహద్వారంతో తూర్పు మొత్తం వాస్తు ప్రకారం మొత్తం తూర్పే అండి. టేక్ గుమ్మం టేక్ డోర్స్ అయితే నీట్ గా తీసుకొచ్చారు. మనకి ఇంటికైతే A to Z గ్రానైట్ చక్కగా గ్రానైట్ గుమ్మాలు, గ్రానైట్ కిటికీలతో అయితే తీసుకొచ్చేసారు. హాల్ చూసారా ఎంత పెద్దగా స్పేసియస్ గా అయితే ఉందో. అలాగే సీలింగ్ కూడా లేటెస్ట్ డిజైన్ తో చాలా క్లాసిక్ కలర్స్ అయితే సీలింగ్లు అయితే నీట్ గా ఉన్నాయి. టీవీ పాయింట్ కూడా చాలా చక్కగా గ్రానైట్ తో తీసుకొచ్చారు. చూడండి, అలాగే ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ కూడా చాలా స్పేసియస్ గా పెద్దగా అయితే ఉంది. 5 కాదు 6 కూర్చొని చక్కగా భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ అనేది నిర్మాణం చేశారు. ఇటు వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి. లేడీస్ కి నచ్చే విధంగా చాలా లేటెస్ట్ గా మోడర్న్ గా అయితే స్పేసియస్ అయితే కిచెన్ తీసుకొచ్చారు. ఎటు చూసినా గ్రానైట్ తో టైల్స్ తో ఎక్కువ సౌకర్యాలు పడే విధంగా కబోర్డ్స్ తో, అలాగే పైన స్టోరేజ్ చేసుకునే విధంగా చాలా చక్కగా నీట్ గా అయితే తీసుకొచ్చారు అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా నీట్ గా అయితే ఎంట్రన్స్ డోర్ తీసుకొచ్చారు. లేటెస్ట్ డిజైన్ తో గ్రానైట్ గుమ్మంతో నీట్ గా అయితే ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా స్పేసెస్ అయితే తీసుకొచ్చారు. మనకి కింగ్ సైజ్ మంచం పడే విధంగా అయితే నీట్ గా అయితే ఉంది. అలాగే ప్లస్ వెంటిలేషన్ అనేది మనకు నీట్ గా ఉండిద్దండి. గాలి వెలుతురు అనేది నీట్ గా వస్తాయి. చుట్టూ మన ఇళ్లతో చక్కగా ఇంటి ముందు రోడ్డు ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ నీట్ గా వస్తుంది. ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. అటాచ్డ్ బాత్రూమ్ చక్కగా స్పేసియస్ గా పెద్దగా అయితే ఉంది.
అలాగే మనకి ఇటు వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా హాల్ నుంచి ఎంట్రన్స్ అండి, చాలా చక్కగా డోర్ అయితే ఉంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసియస్ తో పెద్దగా అయితే గ్రానైట్ కిటికీతో చాలా చక్కగా ఎక్కువ కబోర్డ్ సౌకర్యాలతో నీట్ గా అయితే తీసుకొచ్చేసారు. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కి కామన్ బాత్రూమ్ అనేది మనకి సందులో ఇచ్చేసారు. సందు కూడా చాలా విశాలంగా పెద్దగా అయితే ఉంది. సందు కూడా బాగుందండి. ఇదిగోండి చూడండి, ఇదైతే కామన్ బాత్రూమ్. అలాగే మనకి కామన్ బాత్రూమ్ పైన మనకి చక్కగా సామాన్ స్టోరేజ్ చేసుకునే విధంగా నీట్ గా అయితే ఇచ్చేసారు. అలాగే ఇక్కడ మనకి ప్రైవసీగా టెర్రస్ కూడా చాలా చక్కగా గ్రిల్ తో ఇచ్చేసారు, మనకి ఏ ఇబ్బంది ఉండదు. టెర్రస్ కూడా చాలా నీట్ గా అయితే మనకి చుట్టూ వాతావరణం చూసుకుంటే ఎటు చూసినా ఇళ్లతో చాలా అయితే మనకి టెర్రస్ పైన చాలా చక్కగా సిమెంట్ తో 2500 లీటర్లు వాటర్ ట్యాంక్ అయితే మనకి ఇంటి కెపాసిటీకి సరిపోయే విధంగా నీట్ గా అయితే తీసుకొచ్చారు. అలాగే మనకి ఈ ట్యాంక్ అనేది వాషింగ్ చేసుకోవడానికి అలా స్టెప్స్ లాగా నీట్ గా అయితే తీసుకొచ్చారు. మనకి ఇలా ఇవ్వడం వల్ల మనకి వాటర్ కూడా ఫ్రెష్ గా ఉంటాయి. సిమెంట్ ఇచ్చేసారండి. చూసారు కదండి, ప్రాపర్టీ అయితే మనకి టోటల్ గా 107 గజాలు వస్తుందండి. 107 గజాల్లో మనకి డబుల్ బెడ్రూమ్ G+1 అనేది తీసుకొచ్చేసారు నీట్ గా. కింద కార్ పార్కింగ్ కూడా నీట్ గా 2 కార్లు పడే విధంగా నీట్ గా అయితే ఇచ్చేసారు. దీని లొకేషన్ వచ్చేసరికి మనకి యలమల కుదురు నుంచి పెద్ద పులిపాకి వెళ్ళే దారిలో అయితే మనకి నిర్మాణం చేయడం జరిగింది. దీని బడ్జెట్ వచ్చేసరికి మనకి 68 లక్షలు అయితే చెప్తున్నారు. సైట్లు నెగోషియబుల్ అండి. వీలైనంత వరకు రేట్ అయితే తగ్గొచ్చు, మన అందుబాటులో తీసుకురావచ్చు. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అవైలబుల్ గా ఉంది. ఈ వీడియో ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా డిజి ఛానల్ ఫాలో అవ్వండి.